సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నిత్యము వసించుచున్న దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు యుగ యుగములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో మనకెల్లరకు శుభములు, మేఘమెక్కు భాగ్యము, యేసు సిలువను బట్టియు దేవుని కృపను బట్టియు పరిశుద్ధాత్మ సహాయమును బట్టియు దేవుడు మనకు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. సొలొమోను రచించిన పరమగీతము 6వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు. చిన్ని ప్రార్థన. దయగల తండ్రి, వాక్యము కొరకై మాకు సహాయము చేసి పరిశుద్ధాత్మను మాకు పూర్ణముగా ఇచ్చి అపవాది కార్యములన్నీ యేసు నామములో మేము బంధించుచుండగా మీరు బంధించి గొప్ప అనుభవములోనికి మమ్మను నడిపించుమని సిలువ నాదుడై సమాధిలో నుండి తిరిగి లేచి పరమునకు ఆరోహణమై త్వరగా రాబోచున్న మా ప్రాణ ప్రియుడైన వరుడైన క్రీస్తు ప్రభుని నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. చదువుబడినటువంటి వచనములో నేను పద్మములలో మేయుచున్న నా ప్రియుని దానను అని ప్రియురాలు మాట్లాడుతుంది. పరమగీతమందున్న ప్రియుడు, ప్రియురాలు అనే ఈ వ్యక్తులు ఎవరు అనేది అనేక పర్యాయాలు చెప్పుకున్న అంశమే. ప్రియుడు అనగా ప్రభువైనటువంటి క్రీస్తుని, ప్రియురాలు అనగా క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఆయన సంఘము అని అనేక పర్యాయాలు నేర్చుకున్నాం. పరమగీతము లేక పరలోక పాట, ఇది ప్రేమ గీతిక. ప్రియుడు ప్రియురాలు పాడుచున్నటువంటి ఒక చక్కటి కీర్తన పరమగీతము అని గుర్తించాలని మీకు తెలియచేస్తున్నాను. చదువుబడినటువంటి వచనములో నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, ఈమెను ఎవరడిగారో కానీ నీవెవరవు, నీవేమై ఉన్నావు అంటే నీ బలానికి కారణమేమిటి అని అడిగితే తెలియచేసే సమాధానము లేక ఈ వచనము, ఈ సెంటెన్స్ మనకు కనబడొచ్చు ఉన్నది. గమనించేటువంటి మాట ఏమిటంటే, నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను. గతించినటువంటి కాలములో 3 విషయాలు మీకు తెలియచేయటం జరిగింది. ఒకటి మేత, రెండవది పచ్చిక, మూడవది పద్మములు. మేతలాంటి వాక్యము ఎబ్రీ పత్రికలో 5వ అధ్యాయం
12వ వచనములో పౌలు గారు తెలియచేసినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా అందుకొని చెప్పినటువంటి మాట 5:12 వచనములో చూస్తే, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చింది. మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిష్యువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవము లేని వాడునై ఉన్నాడు. ఈ వచనములో తెలియచేసిన మాట ఏమిటంటే పాలలాంటి వాక్యము. మీకు గుర్తు చేసేది ఒకటి మేతలాంటి వాక్యము. పాలలాంటి వాక్యమన్నా మేతలాంటి వాక్యమన్నా ఒకటి. గొర్రెల మంద ఉన్నది, గొర్రెలు ఉన్నవి, వాటిని తోలుకొని మేతుండే చోట్లకి తోలుకుని పెడతారు. ఆ మేత ఇక్కడ కొంచెం ఉంటుంది, ఇంకో చోట కొంచెం. ఆ గొర్రెలు కొన్ని కిలోమీటర్ల దూరం ఆ యొక్క కాపరి వాటిని పంపిస్తూనే వాటి వెనకాల వెళుతూనే ఉంటాడు. ఒక చోటే ఉండదు. మేత అనేసరికి ఇక్కడ కొంచెం, ఇంకా ఇంకో కొంచెం ముందుకెళితే కొంచెం అట్లా మేస్తూ వెళ్ళేటువంటి విధానము. యేసును నమ్మి బాప్తిస్మాన్ని పొందిన తరువాత మేతలాంటి వాక్యములు సంఘానికి వినబడుచు ఉంటాయి. ఈ మేతలాంటి వాక్యాలు లేక పాలలాంటి వాక్యాలు మనము పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో కూడా మనము చూస్తే, క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం. పాల వలన అంటే ఇక్కడ నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన అనే మాట మనము ఫుట్నోట్లో చూస్తున్నాము. ఫుట్నోట్లో గమనించేటువంటి మాట ఏమిటంటే, మీకు తెలియచేసేది పాలలాంటి వాక్యము లేక మేత, సంకమునకు మేత. రెండవదిగా ఏమిటంటే పచ్చిక లాంటి వాక్యము. మనము దేవుని యొక్క వాక్య గ్రంథములో దావీదు సంకీర్తన 23వ సంకీర్తన 2వ వచనములో చూస్తే, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అనే మాట మనము చూస్తున్నాం. ఎక్కడ? పచ్చిక గల చోట్ల. దావీదు సంకీర్తన 65వ సంకీర్తన 13వ వచనం మనందరికీ సుపరిచితము. 65:13 వచనములో మనము చూస్తే, పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. సరే, చాలు. గమనించే మాట ఏమిటంటే పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె అంటే పచ్చికలో ఉన్నటువంటి గొర్రెలు చూస్తుంటే ఏదో వస్త్రము ధరించినట్లుగా ఉందట. వస్త్రము ధరించినట్లుగా అలాగుంది పచ్చిక పట్లు యొక్క రీతి. ఎందుకంటే గొర్రెలు వెళ్ళి మేస్తూనే, తలపైకి ఎత్తకుండా మేస్తూనే ఉన్నాయి. అలాగే అనేకమైన సంఘములలో దేవుని యొక్క వాక్యము పచ్చిక లేగుంటుంది. కొంతమంది దైవ సేవకులు కేవలం మేతలాంటి వాక్యాలు, బైబిల్లో కొంచెం చిన్ని వాక్యములు, వాక్యం ఏది చెప్పినా మంచిదే. కానీ గమనించే మాట ఏమిటంటే మీకు జబ్బులు తగ్గుతాయి, మేలు కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది,
దేవుడు ప్రేమయున్నారు, ఇటువంటివి మాత్రమే చెప్పి మిగిలినటువంటి అసలైనటువంటి వాక్యాల్లోకి వెళ్ళలేరు. అంటే అసలైన వాక్యాలంటే మర్మముతో కూడినటువంటి వాక్యాలు. పరిశుద్ధ గ్రంథములో పరమగీతము, ప్రకటన గ్రంథము, యూదా పత్రిక, దానియేలు గ్రంథము, ఇటువంటివి చాలా కష్టంగా ఉంటాయి. అర్థం చేసుకోవడానికి కానీ బోధించడానికి కానీ చాలా కష్టం. అలాంటి వాక్యాలు బోధిస్తుంటే అది ఒక పచ్చికగా, గమనించే మాట ఏమిటంటే అలాంటి వాక్యములు బోధించేటువంటి కాలములో అదొక పచ్చికగా అనిపించే విధానం. అందుకనే చాలామంది, అయ్యా మేము పచ్చిక ఉండే చోట్ల మేమున్నామయ్యా, మా పాస్టర్ గారు, మా దైవ సేవకుడు చాలా చక్కగా వాక్యాలు నిష్కర్షగా బోధిస్తారు. టైం ఏదో గడపడానికి ఇష్టపడరు, కానీ కష్టపడి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే మేము ప్రతి వారం ఎప్పుడు కార్యక్రమం పెట్టినా మేము మానలేకపోతున్నాము. పచ్చిక గల వాక్యాలు అని గమనించే మాట ఏమిటంటే, ఒకటి మేత, రెండవది పచ్చిక. మూడోది ఏమిటంటే పద్మములు అనేవి నీళ్లలో ఉంటాయి. గట్టు మీద కనిపించేది పచ్చిక, నీళ్లల్లో కనిపించేదేమో పద్మములు. నీళ్లలోనికి కాపరి వెళ్ళి ఆ కాపరి నీళ్లలోనికే ఈ మందను తీసుకుని లోపలికి వెళితే ఆ నీళ్లలో నుంచి వస్తాయి పద్మములు. ఆ పద్మములు చాలా టేస్టీగా ఉంటాయి, రుచిగా ఉంటాయి పద్మములు. అంటే పద్మములలో ఏముంటుంది అనేది చూస్తే తేనె ఉంటుంది పద్మములలో. రెండవది ఉప్పొడి ఉంటుంది, తేనె, ఉప్పొడి. మూడోది విత్తనాలు. నాలుగోది రంగు. ఐదోది ఏమిటంటే సువాసన. ఈ ఐదు కూడా గమనించే మాట ఏమిటంటే ఈ యొక్క పద్మములలో ఉంటాయి. మరొక్కసారి విందాము. ఒకటేమిటంటే తేనె, రెండోది ఉప్పొడి, మూడోది విత్తనాలు, నాలుగోది రంగు, ఐదోది ఏమిటంటే సువాసన. అందుకని ఇవి తింటే ఇవి గొర్రెల మందకి చాలా ఇష్టం. పుష్టికరమైన గొర్రెలు లేకుండడానికి, పుష్టికరమైనటువంటి గొర్రెలు వలె ఉండడానికి. ఎందుచేతనంటే నీనా యానా గొర్రెనే, నీనా యానా గొర్రెనే, గనుక నాకేమీ కొదువా నాదుడుండా, ఇక నాకేమీ కొదువా. గమనించేటువంటి వాడు ఏమిటంటే మూడోది ఏమిటంటే ఒకటి మేతలాంటి వాక్యము, రెండవది పచ్చిక లాంటి వాక్యము, మూడవది పద్మములు లాంటి వాక్యము. పద్మములు ఈజ్ ఈక్వల్ టు ఆత్మీయ అనుభవములు. ఆత్మీయ అనుభవములు. పరమగీతములో 1వ అధ్యాయం 10వ వచనములో ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి అని తెలియచేసినట్లు. ఆభరణములు అనగా వరములు, హారములు ఈజ్ ఈక్వల్ టు అనుభవములు, ఆత్మీయ అనుభవములు, ఆత్మీయ అనుభవములు. మోషే గారికి ఒక అనుభవం ఉన్నది. అదేమిటంటే సీనాయి కొండపైకి వెళ్ళి దేవుని ముఖాముఖిగా చూచినటువంటి అనుభవం. అబ్రహాము గారికి ఒక అనుభవం ఉన్నది. అదేమిటంటే దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చి
ఒక మనిషి వచ్చినట్లు ముగ్గురు మనుషుల్లాగా వచ్చి కూర్చుని మాట్లాడి అబ్రహాము గారింట్లో భోజనము చేసేసినటువంటి అంత గొప్ప రీతి చూచినటువంటి అనుభవం. యాకోబు గారికి ఒక అనుభవం ఉంది. ఏ దేవుణ్ణి గట్టిగా పట్టుకొని నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడువను అన్నారు. చూడండి, అక్కడ ఇశ్రాయేలు అని ఆశీర్వాదాన్ని పొందారు, పేరు పొందారు. చూడండి, అదొక అనుభవం. గమనించేటువంటి మాట ఏమిటంటే, బిలామింటికి దేవుడు ఒక స్నేహితునింటికి వచ్చినట్లుగా బిలాము ఇంటికి వచ్చి మాట్లాడేటువంటి ఆ బిలాము అంతటి అనుభవాన్ని దేవుని చూచి ఈ రాత్రి దేవుడు నాకు ఏమి చెప్పునో అది మీకు చెబుతాను, ఇక్కడే ఉండండి. ఈ రాత్రి దేవుడు చేస్తారు, మాట్లాడేస్తారు, చెప్పేస్తారు, అన్నీ కూడా బిలాముకు తెలుసు. అంత అనుభవం కలిగిన వారు. ఆ రూపాంతర కొండ పైన యేసు క్రీస్తు వారితో పాటు వెళ్ళిన పేతురు, యాకోబు, యోహానులు వారి అనుభవం ఏమిటంటే, మోషే గారిని, ఏలియా గారిని చూచిన ఆ అనుభవమే కాకుండా యేసునాథుని ముఖము సూర్యుని వలె ప్రకాశించగా అది చూచినటువంటి అనుభవము. ప్రకటన గ్రంథాన్ని వ్రాసినటువంటి యోహాను గారు వృద్ధుడుగా నేనున్నాను అని అనుకుంటుండగా వృద్ధునికి దేవుడు కనబడి ఇదిగో నీవు రాయమని చెప్పి ప్రకటన గ్రంథాన్ని వ్రాసినటువంటి అనుభవము కలిగిన వారు, పరమార్థ జ్ఞానైనటువంటి, గమనించే మాట, యోహాను గారిని మనందరము ఎరిగినటువంటి వారిని. పౌలు గారికి ఒక అనుభవం ఉంది. అదేమిటంటే, మూడవ ఆకాశమునకు 14 సంవత్సరముల క్రితము మూడవ ఆకాశములోనికి వెళ్ళి, అంటే పరలోకానికి వెళ్ళి వచింపసఖ్యము కాని వాటిని విన్నారట. వచింపసఖ్యము కాని విషయాలు. ఇంకొక అనుభవం ఉంది పౌలు గారికి, అంతరంగ సంస్కారము తీసుకున్నటువంటి అనుభవం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని అని కొరింథీ మొదటి పత్రికలో 11 అధ్యాయం 23 వచనములో చెప్పినట్లుగా ఈ అనుభవం. గమనించే మాట ఏమిటంటే, పద్మములు ఎక్కడ ఉంటాయి? నీళ్లల్లో ఉంటాయి. పచ్చిక గట్టు పైన ఉంటే పద్మము నీళ్లలో ఉంటాయి. అంటే నీళ్లు అనగా దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనము నుండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనము నుండి 39వ వచనం వరకు మనము చూస్తే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను తప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి తప్పించుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడు లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవధార, లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. అందరూ గమనించాలి ప్రియులారా, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి మాట చెప్పారట. గమనించే మాట ఏమిటంటే, ఇంతకీ నదులు, జీవజల నదులు లేక ప్రవహించేది ఏమిటి అని చూస్తే ఆ కార్యమే పరిశుద్ధాత్మ కార్యం. అందుకనే గమనించే మాట ఏమిటంటే ఆత్మీయ అనుభవములు. అందుకనే ఆత్మీయ అనుభవం, నీ జీవితంలో ఆత్మీయ అనుభవము నీకేముందో చెప్పు. ఏ అనుభవం ఉందో చెప్పు. ఇంతవరకు కొన్ని ఆ యొక్క పేర్లు తెలియచేయటం జరిగింది. కొందరి భక్తుల పేర్లు,
వారి అనుభవాలు చెప్పడం జరిగింది. మీ అనుభవాలు ఏమిటి? మీ అనుభవాలు బైబిల్లో ఎలీషా గారికి ఒక అనుభవము దేవుడిచ్చారు. అదేమిటంటే ఆత్మ సంచార వరం. శరీరం ఒక చోట ఉండేది, ఆత్మ ఇంకో చోటకి వెళ్ళిపోయేది. పౌలు గారికి ఆ వరం ఉంది, ఆత్మ సంచార వరం. వారికి ఉన్న అనుభవం ఏమిటంటే, నేను శరీర విషయంలో దూరంగా ఉన్నా కానీ ఆత్మ విషయములు మీకు దగ్గరగా ఉండి మీరేం చేస్తున్నారో చూస్తున్నానంటే, ఆ యొక్క పౌలు గారు కొన్నటువంటి అనుభవం ఏమిటంటే ఆత్మ సంచార అనుభవం. శరీరం ఒక చోట ఉంటుంది, ఆత్మ వెళ్ళి అక్కడ జరిగే కార్యాన్ని చూచొస్తుంది. దైవజనుడు బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసు వై గారు కూడా ఆత్మ సంచార వరము ఉన్నది అని పెద్దలైన వారు తెలియచేసిన విషయాలు ఇక్కడ వారు కూర్చుని అమెరికాలో ఏం జరుగుతుందబ్బాయి, నేను ఇప్పుడే అమెరికా వెళ్ళొచ్చాను, ఇప్పుడే నేను ఫలానా చోటుకి వెళ్ళొచ్చాను, అక్కడేం జరుగుతుందో నేను చెబుతున్నాను, అక్కడేం జరుగుతుందో నేను చెబుతున్నాను అన్నీ తెలియచేసి రేపు న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లో ఏమొస్తాయో ఈవేళే చెప్పేసేటువంటి అనుభవం. రేపు న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో ఇవి వస్తాయి. ఇన్ని సంవత్సరాలకి ఇది జరుగుతుంది అనబడేటువంటి రీతి తెలియచేసినటువంటి అనుభవం. గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మీకు తెలియచేసే మాట ఏమిటంటే, బైబిల్లో సీమోను పేతురు గారు ఉన్నారు. ఆయనకు ఒక అనుభవం దొరికింది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఆయనకు ఒక అనుభవం, శిష్యుల్లో ఎవరికి లేని అనుభవం ఆయనకు వచ్చింది. ఏంటో చూడండి. 14, 28 వచనములో చూస్తే, మత్తయి సువార్త 14, 28 వచనం. పేతురు ప్రభువా, గమనించే పేతురు ప్రభువా, నీవైతే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుట నాకు సెలవిమ్మని ఆయనతో అని. ఆయన రమ్మనగాని ఓ రోజున యేసు వారు గలిలయ సముద్రంలో నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. సముద్రం మీద యేసు వారిని చూచి భూతమనుకుని భయపడ్డారు. ఏమిటి భయపడుతున్నారు? నేనే అని ప్రభు చెప్పారు. పేతురు గారు అన్నారు, నీవే అయితే మీరైతే ఈ నీళ్ల మీద నేను కూడా నడవాలి అన్న. నడిచారా పేతురు గారు? నడిచారు. మునిగారు కూడా. నడిచారు, మునిగారు. గమనించే మాట ఏమిటంటే, నడిచి అడుగులేస్తే మునగలేదు. కొంచెం ముందుకెళ్ళేసరికి అటువైపేమో ప్రభు ఉన్నారు, ఇటువైపేమో దోణి ఉంది. దోణిలో నుంచి వెళుతున్నారు. 2 అడుగులు వేశారు, బానుంది. మధ్యకెళ్ళిన తర్వాత అటు ప్రభు ఉన్నారు, ఇటు దోణి ఉంది. మధ్యలో మునిగిపోతానేమో అనుకోగానే ఇంతవరకు మునిగిపోయారు. ఏదేమైనా ప్రభు వచ్చి చెయ్యి పట్టుకుని, గమనించే మాట ఏమిటంటే అక్కడ తెలియచేస్తారు. గమనించేటువంటి మాట ఏమిటంటే, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అన్నారు కదా. అక్కడ అల్ప విశ్వాసి అని అన్నారు. ఎందుకు సందేహపడ్డావు? వచ్చేయచ్చు కదా, ఎందుకు? ఏదేమైనా కానీ ఒక అనుభవం ఉంది ఆయనకి. ఏంటంటే 2-3 అడుగులు వేస్తున్న అనుభవం. సముద్రం మీద మునిగిపోకుండా అడుగులేసాను. సందేహం రాపోతే ప్రభు ఒక్క వరకు వెళ్ళేవాడిని. గమనించేటువంటి మాట ఏమిటంటే, మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, ఈ అనుభవాలు, ఆత్మీయ అనుభవాలు నేర్చుకోవడానికి గమనించే మాట ఏమిటంటే, పద్మములు అనగా సంతోషకరమైన మర్మమైన అనుభవములు. గమనించే మాట ఏమిటంటే, మర్మమైన అనుభవములే పద్మములు అనే వాస్తవాన్ని గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. గమనించే మాట ఏమిటంటే, అందులోకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అంటే, కేవలము వాక్యాన్ని వింటే సరిపోదు. మోకాళ్ళపై దేవుని వైపు చూస్తూ ఉండాలి.
అంటే మోకరించటం మాకు అనారోగ్యవంతులం అంటే మీరు నిలబడి చేయండి, పర్వాలేదు. నిలబడటం కూడా మాకు సహకరించదండి బాడీ అంటే బస్కేసుకుని కూర్చోండి, తప్పులేదు. గమనించే మాట ఏమిటంటే మీ శరీరము ఎంతవరకు సహకరిస్తుందో దానిని బట్టి మోకరించి కలిగిన వాడు మోకరించి లేక నిలవబడి కూర్చుని తదేకంగా ప్రభునే చూస్తూ ఆయన వైపే యేసు నీ తలపే నాకు ఎంతో హాయి అని అంటూ ఆయన్ని తలంచుకుంటూ వెళుతూ ఉంటే గమనించే మాట ఏమిటంటే అప్పుడు మీకు ఆత్మీయమైనటువంటి అనుభవములు, మేడగదిలోకి వెళ్ళిన వారికి ఆత్మీయ అనుభవాలు వచ్చాయా? రాలేదా? 10 దినములు ప్రసంగాలు చేయలేదు, 10 దినాలు వెళ్ళి సువార్త చెప్పలేదు. ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ శక్తిని పొందడానికి మేడగదిలోకి వెళ్ళగా, అందుకే దైవజనుడు దేవదాసువయ్య గారు చెప్పారు 120 మసి బొగ్గులు మేడగదిలోకి వెళితే 120 మసి బొగ్గులు వెళితే 10 రోజులు అయ్యేసరికి నిప్పు కణాలు బయటకు వచ్చాయన్నారు. నిప్పు అగ్ని కణాలు ఏమైపోయారు? మసి బొగ్గులు అగ్ని కణాల్లేక మారిపోయారు. అగ్ని కణాలు. అగ్ని మసి బొగ్గునైతే ముట్టుకోవచ్చు, అగ్ని కణాలు ముట్టుకోగలరా? అలాగే భక్తుల జోలికి వెళ్ళాలంటే చాలా కష్టం. చల్లారిపోయిన వారిని ఏమైనా అనొచ్చు. భక్తులైన వారు జోలికి వెళ్ళాలంటే ఆచితూచి వెళ్ళాలి. రాజులే భయపడ్డారు భక్తులను చూచి. హేరోదు భయపడ్డాడు. స్నానికుడైనటువంటి యోహానును చూచి హేరోదు రాజు భయపడ్డాడు. గమనించాలని, యేసునాథుని చూచి పిలాతు గారు భయపడలేదా? భయపడకపోతే ఈయన అపరాధం నా మీద నా పిల్లల మీద ఉండకూడదని ఎందుకు చేతులు కడుక్కుంటారు? గమనించాలని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. గమనించేటువంటి మాట ఏమిటంటే ఆత్మీయమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి రీతే పద్మములు. ఈ పద్మముల యొక్క రీతిలోకి వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అవసరమని దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియచేస్తూ పౌలు గారు మాట అన్నారు. గలతీ పత్రిక 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు అన్నారు. ఏమి వరకు? ఎంతవరకు? ఏర్పడు వరకు. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి. అది ఆయన ఆశ. మేత మేపాలి, పచ్చికతో మేపాలి. అనుభవాలు ఎంత అనుభవానికి వచ్చేయాలంటే క్రీస్తు స్వరూపములోనికి సంఘం వచ్చేసేటి అంత అనుభవాన్ని కలిగి ఉండాలి. అంతవరకు ఆ రీతి కొరకు నేను ప్రసవ వేదన పడుచున్నాను అని ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలి పూతండ్రి, ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలి పూతండ్రి, నిసుపైన విజ్ఞాపన ప్రార్థన నేర్పు ప్రసాదించుము తండ్రి, నిసుపైన విజ్ఞాపన ప్రార్థన నేర్పు ప్రసాదించుము తండ్రి. స్తుతులు గణ స్తుతులు నీకే మతిలో నా తండ్రి, ప్రతి విషయ ప్రార్థన సమయం
గుణ కృతజ్ఞత స్తోత్రము తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయమున కృతజ్ఞత స్తోత్రము తండ్రి. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రియులారా, ఈ అనుభవంలోకి వెళ్ళాలి అనుకుంటే యోబు గ్రంథం 11వ అధ్యాయం, యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనములో, నీవు నీ మనస్సు తిన్నగా నిలిపిన ఎడల, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. మీకు తెలియజేసే మాట ఏమిటంటే, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, నీవు నీ మనస్సును తిన్నగా ఆయన వైపు నిలిపితే, నీ చేతులు ఆయన వైపు చాపితే, దీనికి పేరే మనోనిదానం. 7 మెట్ల ప్రార్థనా క్రమములో మొదటి మెట్టు మనోనిదానము. తిన్నగా నిలిపేది మనస్సు తిన్నగా నిలపడం. చేతులు గమనించే, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, అక్కడి నుంచి అది ఆరంభమండి. అట్లా చేసి 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు, 5, 6, 7. మొదటి మెట్టు దేవుని తలంచుకునే మెట్టు, 2వది పాపపు తప్పుదల, 3 తీర్మానము, 4 సమర్పణ, 5 స్తుతి, 6 ప్రార్థన, 7 మౌనంగా కనిపెట్టుట. గమనించే మాట ఏమిటంటే, అలాగూ చేస్తే అనుభవాల్లోకి వెళ్తామనబడే వాస్తవాన్ని గుర్తించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మూలపాఠాన్ని మనము చూస్తే, నేను పద్మములలో మేయుచున్న నా ప్రియునిదానను. 2వది ఏంటి చెప్పండి? 2వ సెంటెన్స్ ఏమిటి చెప్పండి? ప్రియునిదానను. మేపుచున్న నా ప్రియునిదానను. గమనించే మాట ఏమిటంటే, ఈ వచనములో చూస్తే, నేను నా ప్రియునిదానను. ఎవరిని? ప్రియునిదానను. ఎవరు ఆ ప్రియుడు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి యొక్క ఆస్తయున్న నేను ఆయన బిడ్డని, నేను ఆయన సొత్తు, నేను ఆయన యొక్క గమనించే మాట ఏమిటంటే ఆస్తయున్నాను. అందరూ చాలా జాగ్రత్తగా గుర్తించాలి అని మీకు తెలియజేస్తున్నాను. గమనించేటువంటి మాట ఏమిటంటే, నేను ఆయన యొక్క సొత్తు అయి ఉన్నాను, ఆయన ఆస్తి అయి ఉన్నాను. ఇది ప్రభువునకు మిక్కిలి సంతోషకరమైన మాట. ఇది అంటే ఈవేళ చాలామంది దేవుని ప్రపంచంలో కోట్ల మంది నమ్మినోళ్ళు ఉన్నారు, కానీ యేసువారిని ఈ అనుభవంలోకి వచ్చిన వాళ్ళు బహు తక్కువగా ఉంటారు. అంటే చాలామంది ఎలా ఉంటారంటే, ఒక అడుగు దేవుని ఒక వైపు ఎట్లా, ఒక అడుగు ఎట్లా, ఒక అడుగు ఎట్లా, కొద్దిసేపు మనసు ఎట్లా, కొద్దిసేపు మనసు ఎట్లా. చాలా విశ్వాసంగా కనబడిన వాళ్ళు, ఇంత విశ్వాసి అనుకున్న వాళ్ళు వచ్చి ఎట్లా మాట్లాడతారంటే, ఎందుకయ్యా దేవుడు ఇక్కడ ఎట్లాంటి కష్టాలు పెట్టారు అంటారు. ఏమ్మా ఇంత విశ్వాసి అనుకున్నాం, ఏంటి మాటలు? అసలు ఈ అనుభవంలోకి వస్తే ఏమంటారు? యోబు గారి అనుభవం ఏమిటి? 10 మంది పిల్లలు చనిపోయినా, పశువులు భాగ్యము బిడ్డలు పోయినా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అని అన్నారు. గమనించే మాట ఏమిటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, అంతే. భార్య అంది, దేవుని దూషించి చనిపోదాం రమ్మంటే, మూర్ఖురాలు మాటలాడునట్లు మాట్లాడకన్నారు. మూర్ఖురాలేక మాట్లాడు. ఎందుకు ఇలా మాట్లాడుతుందో? మనం సుఖాన్ని అనుభవించడానికేనా? కష్టాన్ని అనుభవించలేమా? కష్టాన్ని నిజంగానండి చాలామందికి యోబు యొక్క కష్టాలు చదివితే
చాలా భయం వేస్తుంది. కానీ ఆ యోబు గ్రంథం ఎన్ని కోట్ల మందిని ఆదరించిందండి. ఎన్ని కోట్ల జీవితాలు ఆదరించి యోబు గారు ఆ శ్రమలో పలికిన మాటలు సైన్స్ చెప్పక మునిపే యోబు గ్రంథము చెప్పిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఓసారి ఆ సబ్జెక్టు మనం విందాం ఒక్కసారి. ముందు కాలంలో సైన్స్ చెప్పక ముందు యోబు గ్రంథము ఎన్ని చెప్పిందో సైంటిస్టుల కంటే ముందు బైబిల్ చెప్పింది. ఆ బైబిల్లో యోబు గ్రంథము చెప్పింది. చాలా ఉన్నాయన్నమాట సైన్స్ చెప్పక ముందు బైబిల్ చెప్పినటువంటి అంశం. గమనించే మాట ఏమిటంటే ఎంతమందిని ఆదరించింది బైబిల్. ఈ వచనములో చూస్తే అతడు నేను నా ప్రియునిదానను, నా ప్రియునిదానను తండ్రి, నేను మీ సొత్తునైనా ప్రియునిదానను అంటే నా యందు సాతానుకెక్కడ చోటు లేదు. అది కొన్ని పర్యాయాలు సైతానుకు చోటిచ్చి, చాలామంది ఎలా ఉంటారు, సాతానుకు చోటిచ్చి అలా లొంగిపోయి బాధపడి మళ్ళీ పశ్చాత్తాపపడి. ఇందాక కూడా ప్రకాశం జిల్లా నుంచి ఒక మెసేజ్, అయ్యా చాలా కష్టాలు ఉన్నాయి, మా ఇంట్లో అంతా చాలా గందరగోళం, చనిపోవాలనిపిస్తుంది. అంటే అసలు చనిపోవాలి అంటే నీ విశ్వాసం ఏంటి? అసలు ఎన్ని అయినా కానీ నేను యేసు కొరకు, యేసుతో నీకున్న సంబంధం తెగిపోలేదు కదా, కాలేదు కదా. ఎందుకు అసలు ఏమైపోయిందని బాధపడతావు? ఏమి తెచ్చావని, ఏమి నష్టపోయావని బాధపడుతావు? నష్టపోవటం ఏం తెచ్చావు చెప్పు. అయ్యా మేము చాలా నష్టపోయామయ్యా. ఇందాక కూడా ఇక్కడికి వచ్చే ముందు ఓ మెసేజ్ ఏమిటంటే, అయ్యా నా జాబు రాలేదు, చావాలనిపిస్తుంది, జాబు రాలేదు, చావాలనిపిస్తుంది. అమ్మగారికి అయ్యగారి మరణాత అని చెప్పి మరణాత అని పెట్టావు. రైట్, మరణాత అంటే ఏంటి? ప్రభు త్వరగా వచ్చుచున్నారు, ప్రభు అయిన యేసు రమ్ము, నేను ప్రభు రాకడ సిద్ధపడ్డాను. కానీ కింద మాట ఏంటి మరి? చావాలన్నా ఏ జాబు రాపోతే, జాబు రాని వాళ్ళందరూ చనిపోతున్నారా? జాబు రాను వాళ్ళందరమ్మా చనిపోతున్నారు. ఏంటి మాట అంటే, గమనించే మాట ఏమిటంటే, నేను నా ప్రియుని దాననంటే ఆ రీతి కలిగిన అనుభవమే వేరు. ప్రభువా, ఘనమైన దేవుణ్ణైనా మీరు ఈ శ్రమ ఉందనైనా, నాకు ఈ శ్రమ మీ చిత్తమై ఈ శ్రమ వచ్చి ఉంటుందనైనా, అందుకని మీకు స్తుతులనైనా, ఈ శ్రమ ఇచ్చినందుకు మీకు స్తుతినైనా, ఈ శ్రమకు అవకాశం ఇచ్చినందుకు మీకు స్తుతినైనా, ఈ శ్రమ తట్టుకునే శక్తి నాకు ఇచ్చినందుకు మీకు స్తుతినైనా. ఓ రోజున దైవజనుడు దగ్గు ఆయాసముతో బాధపడుచుండగా, ప్రభువా దగ్గు ఆయాసం వస్తుంది, నన్ను స్వస్థపరచండి అంటే ప్రభు అన్నారట, ఊహు అన్నారట. ఊహు అంటే అర్థం ఏంటి? బాగు చేయనండి. ఊహు గమనించేటువంటి మాట ఏమిటంటే, దగ్గు ఆయాసం వస్తుంది ఊహు అనగానే, ప్రభు చెప్పగానే దైవజనుడు, ప్రభువా మీరు బాగు చేయనని ఊహ అన్నారు కాబట్టి అందుని బట్టి మీకు స్తుతులు. ఈ శ్రమ నాకుండడాన్ని బట్టి, ఈ దగ్గు ఆయాసం రావడాన్ని బట్టి ఏదో మేలుంది. ఆ మేలు ఏదో మీకు మహిమ ఉంది, మహిమ ఏదో మీకు మహిమే. ఆ మేలు, నా మేలు ఏమిటంటే మీకు మహిమే. కాబట్టి మీకు స్తుతి. ఈ దగ్గు ఉన్నందుకు, ఆయాసం ఉన్నందుకు, ఈ అనారోగ్యం ఉన్నందుకు మీకు స్తోత్రాలు, 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 స్తుతులు, స్తుతులు, స్తుతులని అని అంటూ అంత స్తుతి చేస్తుంటే, గమనించేటువంటి మాట ఏమిటంటే, ఎంతగా ఉంటుంది దేవునికి. ఓ రోజున ఇంకొక రోజున ఆయాసపడుతుంటే చుట్టూ ఉన్నవాడు ప్రార్థన చేస్తామన్నారట. దేవుని అడుగుతామంటే, అబ్బాయి నేనే కోరుకున్నాను, మీరేం చేస్తారు? నాకు శ్రమ కావాలని కోరాను నేను. సాధు సుందర్ సింగయ్య గారు కూడా ఓ రోజున మోకరించి, తండ్రి నాకు ఏ శ్రమైనా పంపించండి. ప్రార్థన బలంగా వస్తుంది శ్రమ ఉంటే. ఇవన్నీ అనుభవాలు, భక్తుల యొక్క అనుభవాలు ఏమిటంటే, దేవుని చిన్ని మాట కూడా మాట్లాడకుండా నేను నా ప్రియుని దానను,
ప్రభు వచ్చి, అవును నీవు నా దానవే, నీవు నా దానవే, నీవు నా కుమారుడివే, నా కుమార్తెవే. నిజమే. గమనించేటువంటి మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా మీకు తెలియచేసే మాట, నేను నా ప్రియుని దానను, పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు. ఎవరు? యేసు నావాడు, యేసు నా దేవుడు, యేసు నా రక్షకుడు, యేసు నా పోషకుడు, యేసు నా వైద్యుడు, యేసు నా రాజు, యేసు నా విమోచకుడు, అతడు నావాడు. ఈ అనుభవంలోకి మీరు వచ్చారు ఎవరైనా? ఎంతమంది వచ్చారు? ఆయన నావా అంటే, ఆయన నావారు అంటే ఆయన లేక నేను, నాకు లేక ఆయన అనేటట్లుగా, ఆయన లేగే నేను ఉండాలి. అదే నేను అభ్యాసం చేసుకుంటూ వెళుతున్నాను. గమనించాలి ప్రియులారా, యేసువారు మనం దేవుని యొక్క వాక్యములో చూస్తే యోహాను సువార్త 3:34 ఒకసారి చూడండి. 3:34 చూస్తే, ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు, ఆయన సాక్ష్యం అంగీకరించినవాడు, దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు, దేవుడు సత్యవంతుడనే మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానిని కొలత లేకుండా, దేవుడు తాను పంపిన వానిని కొలత లేకుండా, ఆత్మను అనుగ్రహించును పంపిన వానికి కొలత లేకుండా ఆత్మనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఆయన యేసువారు ఏ పరికారు? కొలత లేని ఆత్మతో ఉన్నారు. మనిషిగా కనబడుతున్న కొలత లేని ఆత్మతో దేవుని మాటలే పలికినటువంటి వాస్తవమును యోహాను సువార్త 16-14 కూడా 16:14 కూడా మాట మనము చూస్తే 16-14 యోహాను సువార్త. ఆయన నా వాటికలోనివి తీసుకుని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. నన్ను ఆయన నా వాటిలోనివి తీసుకుని, ఎవరు? పరిశుద్ధాత్ముడు నా వాటిలోనివి తీసుకుని మీకు బోధిస్తారు, మీకు తెలియచేస్తారు. గమనించే, అందుకనే దైవజనుడు అన్నారు, యేసు వలెనే పలుకువారు, యేసు వలెనే పలుకువారు ఎవరు లేరని పేరొందినా, ఎవరు లేరని పేరొందినా, యేసు నామమెంతో మధురం, యేసు నామమెంతో మధురం, మధురం మధురం మధురం, యేసు నామమెంతో మధురం. గమనించే వాడేమిటంటే, అంటే యేసునాథుడు పలికిన మాటలు మర్మమైన మాటలు పలికారు. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ పత్రికలో 1:25 కొలస్సీ పత్రిక 1:25-27 చూస్తే, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం. గమనించే మాట ఏమిటంటే, ఏ మర్మము? యుగములలోను. పౌలు గారట ఒక మర్మాన్ని చెబుతున్నారు. అది ఆ మర్మం ఏమిటంటే, యుగములలో తరములలో మరుగు చేయబడిన మర్మం చెబుతున్నారట. అంటే పౌలు గారు ద్వారా చెప్పే వరకు అది ఎప్పుడు బయటికి రాలేదు. యుగాల్లో తరాల్లో మరుగు చేయబడిన మర్మం. అంటే గమనించే మాట ఏమిటంటే, నేను పద్మములలో మేపుచున్నా నా ప్రియుని దానను, అతడు నావాడు. నా ప్రియుని దానను. గమనించేటువంటి మాట ఏమిటంటే, అతడు నావాడు, నేను ప్రియుని దాన్ని, అతడు నావాడు. గమనించే మాట ఏమిటంటే, మీకు తెలియచేసేటువంటి రీతి, ఈ యొక్క ప్రియుని దానను, అతడు నావాడు కాబట్టి ఆయన ఏం చేశారో నేను అదే చేస్తున్నాను. అర్థమైందా? ఆయన గొప్ప విషయాలు, మర్మాలు తెలియచేస్తారు. పౌలు గారు ఏమంటున్నారంటే, యుగాల్లో తరాల్లో మరుగై ఉన్న మర్మాలు మీకు తెలియచేస్తాను.
అంటే పౌలు గారు ఎవరిని పోలి ఉన్నారు? క్రీస్తుని పోలి కనబడుతున్నారు, క్రీస్తుని పోలి. అలాగే గమనించే మాట ఏమిటంటే ఆయన జీవితము సంఘము యొక్క, ఆయన గమనించే మాట ఏమిటంటే దేవుని యొక్క వాక్యములో ఆయన జీవితాన్ని చూస్తే, ఆ యొక్క యోహాను సువార్త 8:46 వచనములో చూస్తే, 8:46 వచనము చూస్తే ఆయన మాటలే సంఘం మాటలు. మొట్టమొదటిగా చూస్తే ఆయన మాటలే సంఘము మాటలు. రెండోది ఆయన జీవితమే. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నారు అక్కడ. అయితే ప్రియులారా, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనములో గమనించే, 1వ అధ్యాయం 14వ వచనములో నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. గమనించే మాట ఏమిటంటే మీరును పరిశుద్ధులై యుండుడి. ఎలాగుండుడి? పరిశుద్ధులయ్యుండుడి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనములో ఈ ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు, అంటే పరిశుద్ధులందరికీ తోడయ్యుండును గాకని ఆఖరి అధ్యాయం ప్రకటన గ్రంథం లాస్ట్ వచనములో చూస్తున్నాం. ఎవరందరికీ? పరిశుద్ధులందరికీ. అంటే నా యేసు పరిశుద్ధుడు గనుక నేను పరిశుద్ధముగా ఉంటాను. నా యేసు వచింప సఖ్యము కాని మాటలు మాట్లాడారు కాబట్టి మర్మమైన మాటలు నేను మాట్లాడతాను. నా యేసు జీవితం గమనించే పరిశుద్ధమైనది, నేను పరిశుద్ధముగా ఉంటాను. మూడవదిగా చూస్తే ఆయన సేవ సంఘము యొక్క సేవ కూడా చూస్తే మత్తయి సువార్త 13:54 వచనములో 13వ అధ్యాయము 54వ వచనాన్ని మనము చూస్తే మత్తయి సువార్త 13:54, అపోస్తలుల కార్యములు 19:11. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవని వచ్చినవి గమనించే మాట ఏమిటంటే ఈ జ్ఞానం, ఈ అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చాయని యేసు వారిని చూచి ఆశ్చర్యపడితే ఆ యొక్క ప్రియులు గమనించే మాట ఏమిటంటే అపోస్తలుల కార్యాలు 19:11 వచనాన్ని మనము చూస్తే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. గమనించే మాట ఏమిటంటే యేసు చేశారు అద్భుతాలు, పౌలు గారు చేశారు అద్భుతాలు. అంటే ఆయన బిడ్డలతో చేయిస్తున్నారు. అతడు నావాడు అంటే పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను, అతడు నావాడు. అంటే ఈ సంబంధం ఎలాగుందో చూడండి. గమనించే మాట ఏమిటంటే ఆయన మాటలే సంఘము యొక్క మాటలు, ఆయన జీవితమే సంఘము యొక్క పరిశుద్ధ జీవితం, ఆయన సేవే సంఘము యొక్క సేవ. ఆయన చేసిన అద్భుతములే సంఘము చేసిన అద్భుతములు. ఆయన సాత్వికము మత్తయి సువార్త 11:29 వచనములో నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అన్నారు. పేతురు 2వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో ఆయన మాదిరించిపోయి 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మాదిరిగా ఉంచిపోయెను. మీకు గమనించే మాట ఏమిటంటే మీకు మాదిరి ఉంచిపోయాను. ఏముంచిపోయాను? మాదిరి ఉంచిపోయాను. గమనించాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ప్రియులారా, మాదిరి తన అడుగు జాడల్లో నడవడం, ఆయన సాత్వికాన్ని పోలి అలాంటి సాత్వికాన్ని కలిగి ఉండడము. ఒక ఆయన ఎండలో వెళుతుండగా ఒక చెట్టు కనబడింది. ఆ ఇసుక నేలలు వెళుతూ చెట్టు చూడగానే ఇంత కారుట ఎండలో నేను ఆ చెట్టు దగ్గరికి లాగాలి, కాసేపు ఆగి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళేటప్పటికి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి చెయ్యి నరికేశాడు. ఇంతకీ అది మామిడి చెట్టు. ఎవరు రోజు కోసుకెళ్ళిపోతున్నారు కాయలు కోసుకెళ్ళిపోతుంటే గమనించే మాట ఏంటంటే ఈవేళ
చెట్టు వెనకొండి చూద్దామని చెప్పి ఇంతకీ బాటసారు వచ్చాడు. ఇతనేనేమనుకుని చెయ్యి నరికేశాడు. చెయ్యి అక్కడ ఉడిపోయింది, అంత గట్టిగా నరికాడు. చెయ్యి ఉడిపోతే అట్లా పట్టుకుని అక్కడ ఆకులన్నీ తీసుకుని అట్లా పట్టుకుని అక్కడ పట్టుకుని వెళ్ళిపోయాడట. 4-5 సంవత్సరాల తరువాత ఈ చెయ్యి నరికిన వ్యక్తి అడవిలోకి వేటకెళ్ళి గాలి తుఫానుని బట్టి తప్పుకొని లోపలికి వెళ్ళిపోయాడు. కీకారణ్యములో తానున్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు, ఏమైపోతాడో తెలియట్లేదు. ఎక్కడో లైట్ కనబడుతుంది, అక్కడికి వెళ్ళాడు. చిన్న గుడిసె. తలుపు తట్టాడయ్యా, తలుపు తీయండి అన్నాడు. తడి బట్టలతో తినున్నాడు. ఆయన తలుపు తీశారు. గమనించే మాట ఏమిటంటే, తలుపు తీసి ఇన్ని చూచి లోపలికి పిలిచి, గమనించే మాట ఏమిటంటే, తనకున్న ఆ యొక్క వస్త్రము, ఆ టవల్ ఇచ్చి వేడి నీళ్లు కాసి వేడి నీళ్లతో స్నానము చేయమని పెట్టి తను చేసుకున్న రొట్టెలు 2 చేసుకుంటే, అయ్యా మీరు తినేయండి రాత్రి. అయ్యో మీరు దూరానికి వచ్చారు, ప్రయాసపడి వచ్చారు, మీరు తినేయండి. లేదు లేదయ్యా నేను తిన్నాను, నాకు ఆకలి అవ్వట్లేదు. లేదు మీకు ఆకలి అవుతుంది నాకు తెలుసు, మీరే తినేయండి. తినేశాడు. అతను ఒక మంచం, ఆ మంచం మీద అతను పడుకోమని కింద పడుకున్నాడు. లేదు లేదు కింద పడుకుంటానులే నేను అని చెప్పి, లేదు లేదయ్యా మీరు పైన పడుకోండి. తెల్లవారిన తర్వాత వెళుతున్నాడు. అతను సాగనంపుతుండగా అప్పుడు అన్నాడు, ఇలాగ వెళ్ళిపోండి దారని చెప్తుంటే, సరే బాబు నువ్వంతా బాగుంది, రాత్రి నుంచి అడుగుదామనుకున్నావు, నీకు చేయలేదు, కుడి చేయలేదు, ఏమైంది? పుట్టుకతో లేదా? పుట్టుకతో నీకు లేదా? లేక యాక్సిడెంట్ ఏదైనా అయ్యిందా? లేకపోతే ఏదైనా జరిగిందా? ఏమైందయ్యా? అసలు నీలాంటి వ్యక్తికి ఎవరో శత్రువులు ఉండరు. నేను ఎవరో కొట్టి తిట్టి అట్లే నిన్ను ఇట్లా నరికి ఎట్లాంటిది ఉండదు కదా. బహుశా పుట్టుకతోనే మీకు అలా ఉంటుంది. లేదులేయ్యా, కాదులేండి మీరు వెళ్ళరండి, మీరు వెళ్ళండి అన్నాడు. అలా కాదు నేను వెళతాను, కానీ చెప్పండి ఏంటి చెప్పండి బాబు, అసలు మీ చెయ్యి అసలు పుట్టుకతో చేయలేదా ఏంటి? లేదంటే మీ చెయ్యి యాక్సిడెంట్ ఏదైనా అయిందా అంటే, లేదులేండి వెళ్ళండి. లేదు నాకు చెప్పాలి, మీరు ఏంటో చెప్పాలి. నాకు చెప్పకూడదా మీరు? నేను ఎప్పుడు మీ దగ్గరికి వస్తూ ఉంటాను, నన్ను ఎంత ప్రేమించారు మీరు. రాత్రి బాబు నన్ను ఎంత ప్రేమించావు, నువ్వు ఇంతగా చేసావు. మంచం మీద పడుకుని నా కింద, మంచం మీద నేను పండుకోబెట్టిన కింద పడుకున్నావు, 2 రొట్టెలు నాకు ఇచ్చేసావు, నువ్వు ఆకలితో రాత్రంతా భోజనం చేయకుండా ఉన్నావు అని చెప్పేసి అని అంతా చేత, లేదులేయ్యా వెళ్ళరండి. లేదు నాకు చెప్పాలి, నేను ఇక్కడికి నుంచి వెళ్ళనంతే అని కూర్చొని పోయాడట. చెప్పమంటారా? వద్దులయ్యా అన్నాడట. వద్దులయ్యా చెప్పాలి, నాకు వద్దంటే మేము చెప్పాలి. నా చెయ్యి నరికింది మీరేనయ్యా. ఫలానా రోజున 4 సంవత్సరాల క్రితం చెట్టు దగ్గర నేను నిలబడి ఎండలో వెళుతూ ఆగాను. ఆ చెట్టు కూడా నేను చూడలేదు, ఏ చెట్టు. ఆగానే నా చెయ్యి ఒక ఆయన వచ్చి నరికేశాడు. ఆయన మీరే కదా? ఆ రోజు నరికింది మిమ్మల్నేనా? మరి కాదయ్యా, రాత్రి వచ్చాను కదా, రాత్రి వచ్చి తలుపు తట్టినప్పుడు నన్ను గుర్తుపట్టామంటే, గుర్తుపట్టాను, రాత్రే గుర్తుపట్టాను మిమ్మల్ని. నా చెయ్యి నరికింది ఈయనే కదా. మరి చెయ్యి నరికినోడని తెలిసి కూడా తలుపు తీసి, పోవయ్యా నా చెయ్యి నరికినోడువు, నా ఇంటికి వస్తావు నువ్వు అని నువ్వు ఎందుకు అనలేదు? అసలు చెయ్యి నరికినందుకు నీ దగ్గర నేను దొరికాను కాబట్టి నా చెయ్యి నరికేయాలి, ఎందుకు నరకలేదు? అసలు నన్ను హతమార్చాలి, ఎందుకు చేయలేదు? నాకు రొట్టెలు ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు? మంచం ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు? అంటే నేను యేసుక్రీస్తు వారి బిడ్డని అన్నాడట. నేను యేసు బిడ్డని ఎందుకంటే ఆయన సాత్వికుడు. తిట్టినాను మరల వారిని తీటయేను, కొట్టినాను
మరలా వారిని కోటడాయెను కోటడాయెను కోటడాయెను. గమనించే మాట ఏమిటంటే సాత్వికం. బైబిల్లో శపన్ని రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు. 7వ అధ్యాయం 60వ వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథములో 7వ అధ్యాయం 60వ వచనములో వ్రాయబడినటువంటి మాట మనము సుపరిచితమైనటువంటి మాటే. ప్రియులారా, అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. ఇలా గమనించే మాట ఏమిటంటే, ఏమంటున్నారు? దేవా, నన్ను రాళ్లతో కొట్టే వీళ్ళందరూ నాశనం అవ్వాలి అన్నారా? ఈ పాపము వారి మీద మోపకు. ఎక్కడ నేర్చుకున్నాడు? స్టెఫను గారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరిరుగరు వీరిని క్షమించుము అని సాత్వికాన్ని చూపించిన యేసునాథుని దగ్గర నేర్చుకున్నారు సాత్వికాన్ని. కాబట్టి గమనించే మాట ఏమిటంటే, అతడు నావాడు, నేను అతని గమనించే పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడును నావాడు. గమనించే మాట ఏమిటంటే, దేవుని యొక్క వాక్యములో ప్రభునందు ప్రియులను గమనించే మాట ఏమిటంటే, యేసుక్రీస్తు వారు అసలైన దేవుడు, అసలైనటువంటి మనిషి. దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత ఆయన యందు ఏమైంది? గమనించే మాట ఏమిటంటే, ఆయనలో దేవత్వం అంతా యేసుక్రీస్తు వారిలో ఉన్నది. అందుకని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనము చూస్తే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనము చూస్తే, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు. ఎలాంటి సంపూర్ణత? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించి. ఎవరికి కలిగిన? క్రీస్తునకేముంది? సంపూర్ణత ఉన్నది. ఆ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. అంటే మనం ఎన్ని నేర్చుకున్నాం ఇందులో? ఆయన మాటలు సంఘము యొక్క మాటలు. 2, ఆయన జీవితం, పరిశుద్ధ జీవితం. సంఘము నేర్చుకొనుచున్న, సంఘము వెళ్ళుచున్న పరిశుద్ధమైన జీవితం. ఆయన సేవ, సంఘము యొక్క సేవ. ఆయన సాత్వికం, సంఘము యొక్క సాత్వికం. ఆయన సంపూర్ణత, సంఘము యొక్క సంపూర్ణత. కనుక అసలు ఈ ప్రసంగాన్ని వినడము కాదు కానీ, మనం చెప్పుకోవటం కాదు కానీ, ఈ ప్రసంగము లోతుల్లోకి వచ్చేస్తే, అనుభవములోనికి వస్తే, అప్పుడు పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడును నావాడు అనే స్థాయికి మనం వెళతాము. అప్పుడే ఆచరణం. ప్రభు యేసు రూపే. అందరు లేచి నిలబడదాం. నువ్వు ధరించినామే విభావాని మంచు నీను వివరింపగలను. విభావాని మంచు నీను వివరింపగలను. షారోను మైదానముతో సమమైన మైదానంబు ఏ రాజ్య మందులేదు ఎంచి చూడగా. గమనించే మాట ఏమిటంటే, ప్రభు యేసు రూపే సంఘ వధువు ధరించినామె. సంఘము ఏ రూపం ధరించిందట? యేసుక్రీస్తు వారి యొక్క రూపాన్ని ధరించేసిందట. యేసు లేక, అమ్మా అయ్యా
యేసు ప్రభువారి పక్కన కూర్చోబోతున్నాము. మీరు విన్నారు కదా, అతడితో నేను, నాతో అతడును భోజనము చేయుదుము. యేసుతో మనతో యేసు భోజనము చేసే తరగతి 7వ తరగతి లవోదికీయ తరగతి. ప్రకటన గ్రంథములో 6 సంఘాల్లో ఏ సంఘానికి ఈ బహుమానం గురించి చెప్పలేదు, 7వ సంఘానికి చెప్పారు. ఏ సంఘాన్ని ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను అనలేదు, ఈ సంఘముతోనే అన్నారు. మళ్ళా ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను, ఎందుకంటే నిలువెచ్చనగా ఉన్నావన్నారు. కడకి ఇవన్నీ దిద్దుకుంటే, నువ్వు బంగారం కొనుక్కుంటే, వస్త్రాలు కొనుక్కుంటే, కాటుక కొనుక్కుంటే, బంగారము వస్త్రములు కాటుక అంటే, కాటుక అంటే కాటుక కాదు, క్రీస్తు రక్తం అనే కాటుక. వస్త్రముల యొక్క విధానమే, భావమేమిటో, బంగారం అంటే ఏమిటో, శ్రేష్టమైనటువంటి మాదిరి కలిగిన, అనుభవము కలిగిన జీవితమే బంగారములాడిది. గమనించే మాట ఏమిటంటే, యేసు ప్రక్కన కూర్చుని ఆయనతో కలిసి భోజనము చేస్తాం. ఇప్పుడు మన నాయకులు ఉంటారండి, వీడియోల్లో చూస్తాం, వాళ్ళ పక్కన కూర్చొని భాగ్యం దొరుకుద్దా మనకి? అసలు పక్కన కూర్చోవటం కాదు, డైరెక్ట్గా చూసామా చెప్పండి? మన ప్రధానమంత్రి గారిని డైరెక్ట్గా చూచామా? మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, డైరెక్ట్గా మనలో చూచిన వాడు చాలా తక్కువ మంది ఉంటారు. డైరెక్ట్గా తెలుసు, అందరికీ తెలుసు, కానీ ఎక్కడ చూచారంటే టీవీలో చూచాము. ప్రధానమంత్రి గారు టీవీలో చూచాము. గమనించే మాట ఏమిటంటే, ఆ యొక్క వారితో కలిసి కూర్చుని భోంచేసే ఆపర్చునిటీ దొరికిందనుకోండి, ఇంకా ఊరంతా చాటిప్పి వేస్తారు. ఇంకా సోదరులారా, మహాశయులారా, మేము ఫలానా నాయకునితో కూర్చుని భోజనం చేయటం జరిగిందని ఆ ఊరిలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళని చెప్తారు. కానీ యేసుతో కలిసి కూర్చుని భోంచేయటం, యేసుతో కలిసి కూర్చుని ముచ్చటించటం, అట్టి అనుభవంలోకి వెళ్ళటాకే, ఇట్టి అనుభవంలోకి భూలోకములో ఉండగా వచ్చేయాలి అనబడేటువంటి వాస్తవాన్ని గమనించి గుర్తించి, యేసునాథుడు సిలువ వేయబడ్డారు, సిలువలో వేలాడారు, ఆ కాటు కనబడి రక్తమును మనకిచ్చి పాపపు పొరలు తెగగొట్టి రక్తమునిచ్చారు, సిలువ వేయబడి చనిపోయారు, తిరిగి లేచారు, పరమునకు ఆరోహణమయ్యారు, మరలా రాబోతున్నారు మనల్ని తీసుకెళ్ళటానికి. కాబట్టి నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు అనే అనుభవానికి వెళ్ళిపోదాం. అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరకు మెండుగా నిండుగా అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్. ప్రభువు రాత్రి భోజన మర్మ మెరిగి పుచ్చుకొనుచున్నావా ప్రియ విశ్వాసి, మానవ పాప ఫలితము కడ్డు పడియే నిందాలవామానములను భరించే కఠినమైన సిలువా శ్రమ సహించే నలుగా గోట బడుట కోపుకొని నరునికి జీవాహారము తానై. కళ్ళు మూసుకుని లేచి నిలబడి అన్ని సంగతులు మరచి అంతరంగ సంస్కార కార్యక్రమంలోనికి మనలను నడిపించిన
ఆ మహోన్నతుని వైపు చూద్దాము. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, మేయుచున్న ప్రియుని దానను, అతడును నావాడు అనే వాక్యమును పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా దేవుడు ఆయన కృప ద్వారా మనకు అందించారు. అందును బట్టి ఆయన వైపు చూస్తూ నమస్కరించుచు ఆరాధన కార్యక్రమంలోనికి వెళ్ళుదాం. ఆయన లక్షణములు ప్రేమ అయ్యున్నా, శక్తి అయ్యున్నా, జ్ఞానమయ్యున్నా, జీవమయ్యున్నా, దివ్య లక్షణములు కలిగిన దేవాది దేవుని వైపు చూచుచు ఆరాధన కార్యక్రమమును జరిగించుకున్నాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున సంగమంతాయు వృద్ధి చెందగా తండ్రి పొందు పుత్రుడొందు ఆత్మ పొందు నిత్య కీర్తి. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ప్రియులారా, నేను పాపము లేనివాడునని అనుకొనివాడు మోసములో పడిపోవును. మన పాపములను ఒప్పుకొని ఎడల దేవుడు మనల్ని క్షమించి వేయును. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగును. నేనిప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగా ఉత్తరమియుడి. మీరు మానవ జన్మమును బట్టి, మీ తలంపులను బట్టి, మాటలను బట్టి, క్రియలను బట్టి పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టి ఉన్నారని ఒప్పుకొనుచున్నారా? అవును, ఒప్పుకొనుచున్నాము. సమాధానం కరెక్ట్గా చెప్పండి. మీ పాపములన్నిటినీ మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించినారని నమ్ముచున్నారా? అవును, నమ్ముచున్నాము. మీరు ఏ పాపమునకు లోబడక సమస్త శోధనలను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిశ్చయించుకొనుచున్నారా? అవును, నిశ్చయించుకొనుచున్నాము. నిజముగా పాపములను గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందుమని ప్రమాణము చేసినట్టి వారికి వాక్య సేవకుడని నేను తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున పాపక్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపమునొప్పుకొనక పాప స్థితి యందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. ప్రభు ప్రార్థన చెప్పుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడు కాక, మీ రాజ్యము వచ్చును కాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును కాక. మానదిన ఆహారము నేడు మాకు దయచేయము. మన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవయున్నవి. ఆమేన్. ప్రభుల ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును.
అందరూ చెప్పండి, ఆయన ఒక్కరే, ఆయన ఒక్కరే మహాచార్య, మహాచార్య, కార్యములు చేయువారు, కార్యములు చేయువాడు. ఆయన కృప, ఆయన కృప నిరంతరముండును. నిరంతరముండును. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడు. అందరూ చెప్పండి, ఆయన నామమును, ఆయన నామమును కీర్తించుడి, కీర్తించుడి. అది మనోహరము. అది మనోహరము. మన దేవుడిని యెహోవా తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సగత్వనితో వెలుపలికి రప్పించను. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అందరూ చెప్పండి, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. స్తుతి ప్రార్థన చేయుదాం. ప్రేమవయ్యున తండ్రి, మీ కుమారునితో మిమ్మల్ని బయలుపరుచుకున్న మీకు మహిమ మహిమ మహిమాయని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపగల జ్ఞాన విధేయత అనుగ్రహింపుము. ఆమేన్. ఓ దేవారణ్యములో నీ ఎన్నిక జనమైన ఇశ్రాయేలీయులకు భోజన బల్ల సిద్ధపరచిన మీరు మాకు మీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కారపు భోజన బల్ల వేసినందుకు నీకు స్తోత్రములు ఆచరించుచున్నాము. ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్ములను మీ ఆత్మ చేత అక్కడికి నడిపింపుము. ఆమేన్. దేవదూతల స్తుతి 7 పర్యాయములు చెప్పుదాము. అందరూ మోకరించండి. చెప్పి ధ్యానములోకి వెళదాము. అంతరంగ సంస్కార ధ్యానములోకి మనం ప్రవేశిద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మైనాము ప్రభుని ముట్టు కొను భోజ నా పంక్తి మైనా ముట్టు కొను భోజన పంక్తి మైన తండ్రితో ఇంత చనువాయి
పెరుగును చనువు చనువు మోక్ష స్థలము వరకు పెరుగును ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు పరుగెత్తు కొనిరండి ప్రభువే మన విందు. అరణ్యములో ఇశ్రాయేలులైన వారికి భోజనపు బలను సిద్ధపరిచినటువంటి ఆ కార్యమును జ్ఞాపకము చేసుకొనొచ్చు. దేవదూతల ఆహారముతో వారిని పోషించినటువంటి దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాన్ని జ్ఞాపకము చేసుకొనొచ్చు. ఈ సృష్టిలో మానవాళికి దేవుడు ఏర్పాటు చేసిన భోజనపు బల్ల ఆహారముగా ఇవి మీకు ఆహారమగును అని ఆది మానవులైన ఆదామవ్వలతో దేవుడు తెలియచేసినట్లు అసలైనటువంటి భోజనము ఆహారము పరలోకము నుండి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడును నావాడు అని వ్రాయబడినట్లు ప్రియురాలు పలుకుచున్నట్లు అట్టి అనుభవంలోనికి నడిపించి పద్మములు అనబడే అట్టి అనుభవాన్ని ఇవ్వడానికై ఈ యొక్క బలమైనటువంటి ఈ కార్యక్రమములోనికి నడిపించిన దేవుని వైపు చూద్దాము. నా రుణము తీర్చినా నా దేవా నా ప్రభువా నీ రుణము తీర్చగలనా నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా. ఆయన రూపము ఆయన స్వారూప్యము యేసుక్రీస్తు వారి యొక్క పరిపూర్ణత ఆయనలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణత ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినటువంటి ఒక మానవునిగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా కృపా సత్య సంపూర్ణుడు అయినటువంటి దేవునిగా ప్రభువారిని మనం ఎలాగూ చూచుచున్నామో అటువంటి స్థితిని, అటువంటి రూపముని, అటువంటి సమానత్వముని, పరిపూర్ణతే
మనకివ్వడానికై ఆయన పరిశుద్ధమైనటువంటి పాపము లేనటువంటి పాపుల మధ్య నివసించిన పాపమంటినటువంటి ఆయన పరిశుద్ధమైనటువంటి ఆ రక్తమును, క్షమించాలి, ఆయన శరీరమును, ఆయన అమూల్యమైనటువంటి ఆయన రక్తమును ఈ సమయములో విశ్వాసహస్తములతో పద్మములో మేపుచున్న నా ప్రియుడు తానునని ప్రియురాలు పలుకుచున్నట్లు అట్టి అనుభవములోనికి నన్ను నడిపించడానికై మన మధ్య ఉన్నటువంటి, మనతో ఉన్నటువంటి దేవుని వైపు చూచుచూ ఆయన శరీరమును, ఆయన రక్తాన్ని విశ్వాసముతో అందుకుందాము. పాప నైజమును పోగొట్టుట కొరకు ఆయన పరిశుద్ధమైన శరీరమును, ఆయన అమూల్యమైన రక్తమును ఇదిగో దైవ సేవకుల ద్వారా బహిరంగముగా అందుకునుచున్న ఆయన శరీరం, ఆయన రక్తము. పౌలు గారు నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతున్నని ఎలాగూ వారు వ్రాసి ఉన్నారు అనుభవాన్ని. అట్టి అనుభవాన్ని ఈ భయంకరమైనటువంటి సమయములో, ముఖ్యముగా ప్రభు యొక్క రెండవ రాకడ ఈ సమీప కాలములో ఉన్న అట్టి అనుభవములోనికి నిన్ను తీసుకుని వెళ్ళి ఒక బలమైన విశ్వాసిగా, ఒక బలమైనటువంటి స్థితిలో నిన్ను నిలబెట్టుటకై ఉద్దేశించుచున్న దేవుని యొక్క ఆ సంకల్పము, కార్యము నీ పట్ల దేవుడు నెరవేర్చుచున్నారు కనుక విశ్వాసముతో ఆయన శరీరమును, ఆయన రక్తమును అందుకుందాము. అందుకొనుము విశ్వాసముతో ప్రభు విచ్చు శరీర రక్తములు అందుకొనుము విశ్వాసముతో ప్రభు విచ్చు శరీర రక్తములు. విశ్వాసస్తముతో ఎలాగందుకోవాలి? ఆయన శరీరాన్ని, రక్తాన్ని విశ్వాస హస్తములతో అందుకోండి. మోకరించిన మీరు, కండ్లు మూసుకున్న మీరు దేవుని తలంపు మాత్రమే, ఆయన వైపు మాత్రమే చూస్తూ ఆయనను మాత్రమే జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఇక ఏ సంగతులు మనలోనికి రానియక, అది మంచివైనను చెడువైనను మనలోనికి రానియక, ఆ యోబు గ్రంథములో 11వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా 11వ అధ్యాయములో 13వ వచనములో వ్రాయబడిన ప్రకారముగా నీవు నీ మనస్సును తిప్పగా తిన్నగా నిలిపిన ఎడల, నీ మనస్సు తిన్నగా నిలిపిన ఎడల, మనస్సు ఆయన వైపే నిలిపితే, యేసు వైపు చూస్తే జరగనది ఏముంది? ప్రభు భోజనము వలన పాప పరిహారము, ప్రభు భోజనము వలన స్వస్థ కార్యము. ప్రభుని పల్లకు తెల్ల పావురములన్నట్లు శుభముతో భక్తులు శోభిల్లు చుందురు అని పాడుకున్నట్లుగా
తండ్రి, మమ్మను శారీరకముగా ఆత్మీయముగాను శారీరకముగాను బలపరిచేటువంటి ఈ గొప్ప కార్యమును బట్టి, అంతరంగ సంస్కార కార్యక్రమమును బట్టి మీకు స్తోత్రములు నాయనా. మీరు మాకు అందించుము తండ్రి. ఎక్కడ నా నామమందు 2-3 కూడి ఉందురో వారి మధ్య నేను ఉందునని చెప్పిన మీరు మాట తప్పని దేవుడు కదయ్యా. మీరు అవునను కాదని వారు కాదు, మీరు మాట తప్పని వారు, మాట తప్పని వారు. తలుపులు వేసుకున్న వారి మధ్యకు వచ్చి శుభము కలుగుగాకని ఎలాగూ మీరు చెప్పారు. మీ గురించి మాట్లాడుకొనొచ్చు వెళ్ళొచ్చున్న ఎమ్మాయి శిష్యులైన వారి మధ్యకి మీరు వచ్చి వారితో సంభాషించారు. వారితో కలిసి భోజనము చేయటానికి రొట్టె విరిచారు. తండ్రి, మీకు స్తోత్రములు, స్తోత్రములు. మా మధ్య ఉన్న దేవా స్తోత్రములు. వాక్యమును నెరవేర్చుచున్న దేవా స్తోత్రములు. మాట మాట తప్పని దేవా, మీరు అవునని కాదని వారు కాదు. అందుని బట్టి మీకు స్తోత్రములు. అనాది దేవా స్తోత్రములు. అనంత దేవా స్తోత్రములు. శక్తి కలిగిన దేవా మీకు స్తోత్రములు. మమ్మను శక్తిమంతులుగా చేస్తున్న దేవా స్తుతులు. మీ రూపులోనికి మమ్ములను మార్చుతున్న తండ్రి మీకే స్తుతులు. యేసు ప్రభువును బట్టి స్తోత్రములు. యేసు ప్రభువును బట్టి స్తోత్రములు. అందుకొందువని స్తుతి చేయుచున్నాము దేవా. నీవే స్తోత్రపాత్రుడవు. నీవు మాత్రమే మహిమరూపివి దేవా. చిట్లించబడిన శరీరము, చిందించబడిన రక్తము, పదము తప్పిన సంఘ వధువును వెదుక మోక్ష పదమై వేంచేసినావు. పదమై వేంచేసినావు. పదము తప్పిన సంఘ వధువును వెదుక మోక్ష పదము తప్పిన సంఘ వధువును వెదుక మోక్ష పదమై సభావతు వరాయ ఎందుకు వచ్చారు మీరు నైనా? పదము తప్పిన సంఘ వధువును వెదకడానికి వచ్చారు. సభావతు
వెదికారు 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 వెదికి వెదికి ఈ రోజుకి వెతుకుతున్నారు. ఆ వెతుకుచు మీ రక్తం ఇచ్చి మీ రక్తముతో శుద్ధి చేసి ఇదిగో వధువు నాకు కావాలి, నా ప్రియుని దానను అనేటువంటి అనుభవము కలిగిన వారి కొరకై ఆకాశ మండలములోనికి రాబోతున్న తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు. అట్టి అనుభవములోనికి మమ్ములను నడిపించుటకై, అట్టి రూపులోనికి మమ్ములను మార్చుటకై, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు అనేటట్లుగా ఆ ఏర్పడే అట్టి రూపములోనికి మమ్ములను మార్చుటకై ఇట్టి కార్యములను జరిగిస్తున్న తండ్రి, ఈలోగు బలపరిచిన తండ్రి, ఈ రాత్రి కాలములో మా మధ్య, మా అంతరంగములో, మా హృదయములలో, మా ఆత్మలో చేస్తున్న గొప్ప కార్యములను బట్టి దేవా మీకు స్తుతులు 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 స్తోత్రాలు. మీకు అనేక నమస్కారములు చెల్లిస్తూ ప్రభువు వచ్చి యున్నారరిగో ప్రార్థనలు చేయండి. ఏమని చేయాలి ప్రార్థన? ప్రభువైన యేసు రమ్ము, మీరు అక్కడ సమీపము కదయ్యా, రండి, నన్ను తీసుకెళ్ళండి, సంఘాన్ని తీసుకెళ్ళిపోండి, ఈ భూలోకమును తీసుకెళ్ళండి. ప్రార్థనలు చేయండి. బయులా మేకి భావించి ఒక్కరముగా వేడుదాము, ఒక్కరముగా వేడుదాము, ఒక్కరముగా దేవా రాజా పుత్రులమై మీరు చేసిన కార్యమును బట్టి బండ సందులలో ఎగురునా పావురమా, అట్టి అనుభవంలోనికి మమ్ములను చేర్చొచ్చు తండ్రి. త్వరగా మేమట్టి రూపులోనికి, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడుటకు పరిశుద్ధాత్మ కార్యమును జరిగించి మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందుమని ఆకాశ మండలములోనికి వరుడుగా రాబోవుచున్న సిలువనాథుడైన మా ప్రాణప్రియుడైన క్రీస్తు ప్రభు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడు, దేవా అందరికి కనబడుము, అందరితో మాట్లాడు. ఎవరు మోకాళ్ళ తెక్కండి, కొద్దిసేపు మౌనముగా కనిపెడదాము.
మోక్షపు పెండ్లి మోదా మునుహితవసరము నాయే తదార్థమై శ్రీ సభావాదు వారాయా నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు అని పరమగీతము 6వ అధ్యాయము 3వ వచనములో ఉన్న వాక్యము నేటి దినమందు మాకు అనుగ్రహించిన త్రైక దేవా, ప్రియుడవైన తండ్రి, సర్వంతర్యామి, జగదైక రక్షకుడవైన దేవా, మీకనేకమైన వందనములు, స్తోత్రములు నాయనా. పద్మములు అనబడే అనుభవములను మాకు అనుగ్రహించుచున్న ప్రభువా, ఈ అంతరంగ సంస్కారము యొక్క కార్యమును, ఈ అనుభవమును మాకు దయచేసిన తండ్రి, మీకనేకమైన వందనములు, స్తోత్రములు నాయనా. ఎన్ని మేళ్ళు ఎంచి చూడ ఇలను ఎవరి సఖ్యము అని దైవజుడు పాడినట్లు, నా రుణము తీర్చిన నా దేవా, నా ప్రభువా, నీ రుణము నేను తీర్చగలనా అని పాడినట్లు, ప్రభువా, ఎన్ని కార్యములు, ఎన్నిక లేని మా పట్ల, దీనులమైన మా పట్ల ఎన్ని కార్యములు, ఎన్ని అనుభవములను మాకు అనుగ్రహించుచున్న తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. పరలోకప పటాలము విప్పి ఎన్ని ఆశీర్వాదములు, ఎన్ని ఆత్మీయ అనుభవములను మాకు అనుగ్రహించుచున్న ప్రభువా, మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు నాయనా. ఈ లైవ్ కార్యక్రమములో పాల్గొన్న వారందరూ తండ్రి మీకు సమర్పణ నాయనా. మిమ్మను మహిమపరచి బలమైన యోధులుగా తెక్కెములెత్తిన సైన్య రూపములోనికి మీరు మార్చుచున్న ప్రభువా, మీకు వందనములు నైనా. ఈరోజు రేపు ఆకాశ మండలమునకు శీఘ్రముగా రానయున్న పరలోకపు దేవా, మీకు స్తోత్రములు. మిమ్మను కలుసుకోవడానికి మాకు కావలసిన ఆత్మను, మాలో ఉన్న కొరతలను తీర్చడానికి కొలత లేని ఆత్మ చేత మమ్మను సిద్ధపరచుచున్న తండ్రి, మీకు స్తోత్రములు, మీకు నమస్కారములు. మీరు చేయుచున్న మీ అద్భుతమైన కార్యములను బట్టి మీకు వందనములు. మేము మీ ఆశ్చర్య కార్యములను గ్రహించు శక్తిని మీరు మాకు దయచేయుమని, మీరు మహిమను పొందుమని, మీ రాకకు సిద్ధపరచుమని, అందరినీ మీ ఆత్మ చేత నింపి మీ చిత్తమునకై వాడుకునుమని త్వరగా రానయున్న యేసుక్రీస్తు ప్రభువారి నామమున స్తుతించుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దిన ఆహారము నేడు మాకు దయచేయము. మెడల అపరాధములు చేసి వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవైనవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓ మా ప్రభువా, పెండ్లి కుమారుడుగా రానయున్న మా ప్రియుడు, మా ప్రభువా, నీ శరక్తములతో మీరు మమ్మను పోషించినందున
మీ కృతజ్ఞులమై ఉన్నాము. ఈ సంస్కార భోజనములోనున్న అద్భుతమైన క్రియను మేము గ్రహించలేకపోవచ్చున్నాను. ఆ క్రియ యొక్క ఫలితమును మేము నమ్ముచు వందనములు చేయుచున్నాం. పరలోకపు తండ్రి, మీ కుమారుని ద్వారా మీ సంగమునకు మీరు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనము యొక్క ఉద్దేశములన్నిటి విషయమై నీకు స్తుతులు సమర్పణ చేయుచు మీ ఉద్దేశం నెరవేరుటకై మీ ఆత్మ యొక్క ప్రేరేపణ దయచేయమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన శరీరమును, ఆయన మూల్యమైన రక్తమును మీ ఆత్మీయ జీవమును పోషించుచు బలపరచుచు పెండ్లి కుమారుని రాకకును అనంత జీవమునకును సిద్ధపరచి మేఘమెక్కించునుగాక. సకల మానవులకు ఆయన కృప చూపించునుగాక. నిత్యము దేవుడు మహిమనొందును గాక. జనక కుమారాత్మలను త్రైక దేవుండి దినమున మనలను దీవించుచుండు. మన మనసులను బట్టి చిన్నక త్రైకుడొందు ఘనత మహిమా స్తోత్ర గానముల్ సత్కీర్తి. మరణాత మరణాత